మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇప్పుడు ఈ అంతా హెచ్ఎంపివి అనే దాని మీద బాగా వైరల్ అవుతోంది. మళ్ళీ త్వరలో లాక్డౌన్లు తప్పవా అని, ఐసోలేషన్ తప్పదా అని. యాక్చువల్గా హెచ్ఎంపివి వైరస్ యొక్క స్టేట్ ఏంటి సార్, ప్రజెంట్ స్టేట్? హెచ్ఎంపివి వైరస్ అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి సోషల్ మీడియా ప్రచారం కానీ, అలాగే సోషల్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అందిపుచ్చుకున్నటువంటి ఒక వ్యాఖ్యానం ఏదైతే ఉందో అది అసంబద్ధమైందనేది మొదటగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే హెచ్ఎంపివి వైరస్ ఈ రోజు పుట్టుకొచ్చింది కాదు. నేను మొదటి రోజు నుంచి కూడా ఇదే చెప్తున్నాను. ఇది ఒక నావెల్ వైరస్ కాదు. నావెల్ అంటే ఏంటి? మనకి సైంటిస్టులకు కానీ ప్రజలకు కానీ ఇంతకుముందు దాని గురించి ఏ రకమైనటువంటి అవగాహన లేనటువంటి ఒక మైక్రో ఆర్గానిజం. అప్పటికప్పుడు పుట్టుకొచ్చింది, అయితే అప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది. దాన్ని మాత్రమే మనం నావెల్ అంటాం. ఇది నావెల్ కాదు. ఇది 2001 నుంచి వ్యాప్తిలో ఉన్నట్టు మనం గుర్తించాం. మొదటగా నెదర్లాండ్స్లో ఒక అవుట్ బ్రేక్ వచ్చినప్పుడు అక్కడ సైంటిస్టులు చేసినటువంటి స్టడీస్ ద్వారా ఇలా హెచ్ఎంపివి అనే ఒక వైరస్ మనకు సర్క్యులేషన్లో ఉంది, దీని ద్వారా ఒక ఇన్ఫెక్షన్ వస్తుంది, ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నది మొదటిసారిగా చెప్పారు. అలా అని దీని పుట్టుక 2001కి రాయటానికి వీల్లేదు. మనం ఆ రోజు తెలుసుకున్నాం అంతే. అంతకుముందు మనము ఆ వైరస్ని స్టడీ చేసినప్పుడు అర్థమైంది ఏంటంటే ఇది ఎంతో కాలంగా సర్క్యులేషన్ ఉంది. కొంతమంది కలిగి సైంటిస్టులు ఏం చెప్తారంటే ఇది రమారమే 300-400 సంవత్సరాల నుంచే సర్క్యులేషన్లో ఉందండి. ఒకనొక పరిస్థితులలో ఒక రకమైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులలో అది యూరోప్లో ఒక దేశంలో పెచ్చరిల్లింది. అప్పుడు దీన్ని కనుక్కున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రమారమే అన్ని దేశాల్లో ఇది సర్క్యులేషన్లో ఉండటమే కాకుండా చిన్నపిల్లల్లో మరి ముఖ్యంగా ఈ వ్యాధికి కారకం అవుతూనే ఉంది. మనం చూసుకునేటట్టయితే ఈరోజు అమెరికా లాంటి దేశాల్లో కూడా చెప్పేది ఏంటంటే 5 ఏళ్ల లోపులో ఉండేటటువంటి పిల్లలు ఆల్మోస్ట్ 50%లో ఈ వ్యాధి ఎప్పుడోకప్పుడు వచ్చిపోయింది. వాళ్ళకు కూడా తెలియదు చాలా మందికి. కొంతమందిలో కొన్నిసార్లు కాంప్లికేట్ అవ్వచ్చు, కానీ ప్రధానంగా ఎక్కువ మందిలో ఇది ఒక ట్రాన్సియంట్ ఇన్ఫెక్షన్. మనకి ఎలాగైతే సాధారణ జలుబు వస్తుందో, ఫ్లూ అంటాం, ఫ్లూ లాగా అలా వచ్చి ఒక 4 రోజులు 5 రోజులు కొంత జలుబు, ముక్కు దిబ్బడ, అలాగే జ్వరము, ఇట్లాంటి చిన్న చిన్న సిమ్టమ్స్ తోటి వచ్చి పోవటం జరుగుతూ ఉంది. భారతదేశం వరకు వచ్చే వరకు ఇక్కడ కూడా ఈ వ్యాధి కొత్తది కాదు. ఈ వైరస్ ఎప్పటి నుంచో సర్క్యులేషన్లో ఉంది, ఇది వ్యాప్తి చెందుతూనే ఉంది. మనం పీడియాట్రిషియన్లు కనుక అడిగేటట్టయితే ఇలాంటి ప్రతి సీజన్లో కూడా వాళ్ళు ఎంతో కొంతమంది పేషెంట్లు చూస్తూనే ఉంటారు. ఈ మధ్య కాలంలో ఏమైందంటే మనకి మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్, ఆర్టీపీసీఆర్, ఇది కూడా COVID-19 వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు ఆర్టీపీసీఆర్ అంటే తెలుసు. ఈ ఆర్టీపీసీఆర్ అనే ఒక మాలిక్యులర్ డయాగ్నోస్టిక్ ద్వారా దీన్ని గుర్తించడం సులభం అయిపోయింది. కాబట్టి చాలామంది పీడియాట్రిషియన్స్, చిన్నపిల్లల వైద్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటి సీజన్లో అంటే ఈ చలికాలంలో రమారమి ఒక 5 నుంచి 10 మంది పేషెంట్ని ఎవ్రీ మంత్ చూస్తారు. అది చాలా సాధారణమైనటువంటి విషయం. కాబట్టి ఈ హెచ్ఎంపివి అనే దాని యొక్క పరిశోధన చేసి మొదటిసారి గుర్తించింది 2001లో అయితే, అంతకుముందు ఎన్నో సంవత్సరాల నుంచి ఇది ఉంది. రాబోయే కాలంలో కూడా ఇది ఎక్కడికి పోదు, ఇది మన చుట్టూనే ఉంటుంది. ఇది మనల్ని కొంత ఫ్లూ లాగానే ఇబ్బంది పెడుతుంది, పోతుంది.